శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే ద్వితీయోధ్యాయః. హరి ఓం తత్సత్. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై, ఆల్ వైష్ణవాస్ కీ జై. హరే కృష్ణ. సో మనము భగవద్గీతలో 2వ అధ్యాయంలోకి మనం విజయవంతంగా భగవంతుని యొక్క కృపతో మనం వచ్చేసాము. సో భగవద్గీత ముఖ్యంగా 5 అంశాలను తెలియజేస్తుంది మనకు. 1 జీవుడు. జీవుడు అంటే ఎవరండి? మనందరూ వచ్చేస్తాం, ఆత్మస్వరూపులు, అన్ని జీవులు వచ్చేస్తాయి. జీవుడు, ఈశ్వరుడు. 2వది ఎవరు? ఈశ్వరుడు అంటే భగవంతుడు. ఆ తర్వాత ప్రకృతి, 3వ అంశం ఏంటి? ప్రకృతి. తర్వాత కాలము, 4వది కాలము, 5వది కర్మ. భగవద్గీత మొత్తము కూడా మనము ఈ 5 అంశాలని మనం అధ్యయనం చేస్తున్నాము. అవునా కదండి? అందుకని రోజుకొక్క విషయాన్ని మీకు మనం ప్రస్తావించుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఈ 5 అంశాల గురించి మనకు చర్చ జరుగుతూ ఉంటుందన్నమాట. 1 నుంచి 6 అధ్యాయాల వరకు దీన్ని ఏమంటారంటే అంతఃకరణ శుద్ధి. ఏమంటారు? అంతఃకరణ శుద్ధి. అంతః అంటే లోపల, శుద్ధి అంటే అన్ని శుభ్రం చేసుకోవడం. శుభ్రం చేసుకునే పద్ధతిని శుద్ధీకరణం అంటారు. ఇప్పుడు చూడండి, ఒక పాత్ర ఉంటుంది, చాలా జిడ్డు పట్టిపోయి ఉంటుందండి ఆ పాత్ర. మనం ఏం చేస్తామండి? దాన్ని ఏం చేస్తాం? ఆ పాత్రను అట్లే తినేస్తాము మనము? అలాగే వండేస్తామా? లేదు కదండి. ఏం చేస్తాము? ఎంతో ఇప్పుడు చూడండి, నూనె మరకలతో అంటుకునేసి ఉంటుంది. అది సామాన్యంగా చేయబెట్టి పోతే అది రుద్దితే అది పోదు. ఏం చేయాలి? దానికి సోపేసి ఇంకా ఏమేమి వేస్తామో అన్నీ వేసి బాగా నారతో రుద్దాలి. రుద్ది చివరికి ఏమవుతుందండి? అంటే ఆ మురికి అంతా బయటికి వచ్చేస్తుంది. అలాగే మనం ఒక పాత్ర. కాబట్టి మన పాత్రనే ఈ క్షేత్రము, ఈ శరీరం అనే క్షేత్రము. ఈ హృదయాన్ని ఏం చేయాలి? మనం కూడా శుద్ధి చేసుకోవాలి. దాన్నే అంతఃకరణ శుద్ధి అన్నారు. బహిష్కరణ శుద్ధి అని లేదు, అన్నారు. అదే కదంటే లోపల ఉండేదాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. అంతర శత్రువుల్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఇప్పుడు చూడండి, మనం నీరు తాగుతాం కదండి. నీరుని ఏం చేస్తాము? వాటర్ ప్యూరిఫైర్ ఉపయోగిస్తాం కదండి. అలాగే తీసేసుకుంటామా? దాంట్లో అన్ని మలిన పదార్థాలన్నీ ఉంటాయి కదండి. ఫ్లోరైడ్, మట్టి కణాలు అన్నీ ఉంటాయి. ఎన్ని పద్ధతుల ద్వారా నీరు అనేది శుభ్రపడుతుంది. ఆ తర్వాత మనం ఎలా తాగుతామో అలాగే ఈ 1 నుంచి 6 చాప్టర్ల వరకు భగవంతుడు మన యొక్క హృదయాన్ని బాగా శుద్ధి చేస్తున్నారు. కాబట్టి దీన్నే అంతఃకరణ శుద్ధి అంటారనమాట. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ప్రతి అంశము కూడా అది దాని పేరేంటి? శుద్ధి చేయడము, శుభ్రం చేయడము, కడగడము. అవునా కదండి? ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకు. అదే అంతఃకరణ శుద్ధి. సో మనం యాజ్ యూజువల్గా ఇప్పుడు ఏమేమి అర్థం చేసుకున్నాము? 5 అంశాలు తెలుసుకున్నాము. అంతఃకరణ శుద్ధిలో మనం ఉన్నాము. అలాగే ఇప్పుడు మనం ఈ 2వ అధ్యాయంలో ఎంతవరకు వచ్చాము? ఎంతవరకు వచ్చాము? నిన్న మర్చిపోయాం. వెరీ గుడ్, నో ప్రాబ్లం, ఏం సమస్య ఏమీ లేదు. అందుకే మనం ఇక్కడ ఉన్నాము మళ్ళీ చర్చించుకోవడానికి. సో ఇప్పుడు అర్జునుడు చాలా మోహంలో ఉన్నారు, శోకంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. అవునా కదండి? ఆయన ధారాళంగా ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడు ఆయన్ని ధైర్యం చెప్తూ ఉన్నారు. మొదటి యొక్క ఆయన ప్రయోగ పద్ధతి ఏంటి? ఆయన ధైర్యాన్ని ఇచ్చారనమాట. అవునా కదండి? జ్ఞానం అనే ధైర్యాన్ని ఇచ్చారు. అయ్యా నువ్వు లేయి, నువ్వు లేచి ధైర్యంగా ఉండు, అధైర్యపడవద్దు. నువ్వు క్షత్రియుడవు, నువ్వు క్షాత్రధర్మాన్ని పరిపాలించాలి. నువ్వు యుద్ధవీరుడివి, నువ్వు యోధుడివి, నువ్వు ధైర్యవంతుడివి, సాహసవంతుడివి, బలవంతుడివి. ఇంత నీ దగ్గర ఇంత శక్తి పెట్టుకుని ఎందుకయ్యా నువ్వు చతికిల పడిపోయావు? దీనికి కారణం ఏంటంటే నా శరీరం నాది, నేను, నా శరీరం వాళ్ళు అని అనుకోవడం వల్ల ఈ మోహం, ఈ వ్యామోహం, ఈ జ్ఞానరహితం అజ్ఞానము, ఈ అజ్ఞాన శూన్యం, ఈ వ్యాధితో, ఈ మనోవ్యాధితో, ఈ శోకంతో నువ్వు దుఃఖించుచున్నావు. ఇదే భవరోగం. అవునా కదండి? ఇక్కడ అర్జునుడు అంటే ఎవరండి? ఇక్కడ మనము. అర్జుని నిమిత్తంగా చెప్తున్నారు కానీ అర్జునుడికి చెప్పట్లేదు. ఇది మనం మనసులో పెట్టుకోవాలండి. ప్రతిదీ కూడా భగవంతుడు ప్రతి 18 పద్ధతుల్ని కూడా మనకే చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది నాకే చెబుతున్నారు భగవంతుడు అనేటువంటి భావంలోకి ఎప్పుడైతే మనము సీరియస్గా వస్తామో అర్జునుడి యొక్క పరిస్థితిలో మనం ఉన్నాము. అవునా కదండి? అర్జునుడు మన పరిస్థితిలో లేరు. అది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. అవునా కదా? కాబట్టి ప్రతిదీ కూడా మనము ఇక్కడ మనకే అన్వయించుకోవాలి. అప్పుడే ఇది మనం ఈ గీత ప్రబోధం అనేది
మనకు అర్థమవుతుంది. ఎక్కడో అర్జునుడికి చెప్పట్లేదు, అర్జునుడి నిమిత్తంగా మనకు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఈ వ్యామోహంలో ఉన్నారు, ఆయన మొత్తం శక్తిని ఉపయోగించారు, ఇంకా ఆయనకి ఎటువంటి శక్తి లేదు, ధైర్యము లేదు, ఆయన చతికిల పడిపోయారు. మానసిక శారీరక వికారాలన్నీ చెప్పేసుకున్నాం కదండి. గాంధీవాన్ని కింద పడేశాడు, పతాస్త్రాన్ని కింద పడేశాడు, ఇంకా ఆయన కూడా కింద పడిపోయాడు. ఈ సమయంలో ఆయనకి ఫస్ట్ ధైర్యం అనేటువంటి రామబాణాన్ని, ఆయన దివ్య ఔషధాన్ని, జ్ఞానం అనేటువంటి దివ్య ఔషధాన్ని మందుగా ప్రయోగించారనమాట. సో ఇప్పుడు అసలైనటువంటి గీతా ప్రబోధం ఇక్కడ మొదలవుతుంది. ఇంతవరకు మనం ఏం చేశాము, జస్ట్ పరిశీలించాము. అర్జునుడు అక్కడికి వచ్చారు, అర్జునుడు అందరినీ చూసిన తర్వాత నా వాళ్ళు అనే శోకంలోకి వెళ్ళిపోయారు, నేను యుద్ధము చెయ్యను అని చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన శక్తి హీరించి మనం ఏం చేస్తామండి, మన శక్తి అంతా ఉపయోగిస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాము, భగవంతుని ప్రార్థిస్తాము. అంతే కదండి. ద్రౌపది అంతే కదా, తన శక్తి అంతా ఉపయోగించింది, ఇంకా చివరకు శరణాగతి పొందింది. మొత్తం చేతులు పైకెత్తి ఓ గోవింద, ఓ ద్వారకాధీశ, పాహిమా పాహిమా అని ఆమె ప్రార్థించగా అప్పుడు భగవంతుడు వచ్చారనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఏమంటే ఈ టైంలో ఎప్పుడైతే అర్జునుడు స్వకీయ శరణాగతి పొందారో, ఇంకా మొత్తం నా ఆత్మని నీ పాదార్పణం చేస్తున్నాను, నాకు ఏది మంచిది ఏది చెడు, నా కర్తవ్యం ఏంటి, నేను యుద్ధం చేయాలా యుద్ధం చేయకూడదా, ఏది నాకు సురక్షితము అని అడుగుతుండగా ఇప్పుడు సరే ఎప్పుడైతే శిష్యభావంలోనికి వచ్చారో, ఎప్పుడైతే నేను నీ స్నేహితుని కాదు, నేను తమ శిష్యేవా, ఇప్పుడు నేను నీ శిష్యుడిని, నన్ను కరుణించి నాకు గీత మంచి ప్రబోధాన్ని మంచి సలహాని ఇవ్వండి ఆయన ఆధాకృతం అయిపోయారు. అప్పుడు ఇక్కడ భగవంతుడే గురువు అయిపోయారు. ఇప్పుడు అర్జునుడు ఇలా పశ్చాత్తాపం, ఇలా శిష్యరికం చేయకపోతే ఈ గీత అనేది మనకు వెలువడదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఆయన ప్రార్థనని ఆలకించి, మనం కూడా అంతే అండి, ఎప్పుడైనా సరే ప్రార్థన అనేది చాలా పెద్ద గొప్ప విషయము. ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తామో, మన కోరికలో ఎంత విలువ ఉందో, మన కోరికకు ఒక అర్హత ఉందో, అప్పుడు అది తప్పకుండా ఫలిస్తుందండి. అంతేగాని నాకు ఇది లేదు, నాకు అందం లేదు, నాకు డబ్బు లేదు, నాకు పదవి లేదు, నాకు వ్యామోహం లేదు, నాకు అందమైన భార్య లేదు, అందమైన సంసారం లేదు అని ప్రార్థిస్తే ఆ ప్రార్థనలన్నీ కూడా ఎందుకు ఇవ్వరు భగవంతుడు? భౌతికమైన కోరికలు ఎందుకు మనకి ఇస్తారు? కొన్ని మాత్రమే ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? అవి విషముతో సమానం. అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా ఆలోచించి ఇస్తారు, అతడు యోగ్యుడా కాదా. ఇప్పుడు అదే అనమాట, భగవంతుడు చూస్తున్నారు నీకు యోగ్యత ఉందా లేదా, నువ్వు గురువుగా. ఇప్పుడు చూడండి, గురువు వెంటనే మీరు అయ్యా నేను మీ శిష్యరికం చేస్తున్నాను, నాకు మీరు మంత్రోచ్చారణ చేయండి, నన్ను మీ శిష్యుడుగా స్వీకరించండి అంటే వెంటనే గురువు ఒప్పేసుకుంటారండి? శిష్యుణ్ణి అర్హతను పరీక్షిస్తారు, ఆయనకు సాధన చేయమని చెప్తారు. ఆ తర్వాత శ్రద్ధ, భక్తి, వినయం ఈ మంచి గుణాలన్నీ ఉన్నప్పుడు, సాధన చేసినప్పుడు గురువు కృపని అందిస్తారు. ఇప్పుడు చూడండి, అర్జునుడి యొక్క పరాక్రమం గురించే మనకు తెలిసి ఇంతవరకు. కానీ అర్జునుడు శుద్ధ భక్తుడు. అర్జునుడికి అన్నిటికంటే పెద్ద గుణం ఏంటంటే ఆయన శుద్ధ భక్తుడు. ఒకసారి అర్జునుడి వారు నిద్రపోతూ ఉన్నారనమాట. కృష్ణుడు అందరూ కూడా ఒకరోజు తెల్లవారితోనే వచ్చేసారనమాట. అర్జునుడు ఇంకా నిద్రపోతూ ఉన్నాడనమాట. అప్పుడు ఆయన ఏం చూస్తున్నారు తెలుసా, అర్జునుడు ఎప్పుడైతే శ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉన్నారో ఆయన యొక్క వెంట్రుకలు అవన్నీ కూడా నిక్కపొడుచుకొని కృష్ణ 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 అని అవి ప్రార్థిస్తూ ఉన్నాయన్నమాట, నామస్మరణ చేస్తూ ఉన్నాయన్నమాట. కృష్ణుడు ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది, నేను ఇక్కడ పక్కనే ఉన్నా కూడా ఆయన కృష్ణ 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 అని నామస్మరణ చేస్తున్నారు. భక్తే గొప్పదండి, శక్తి కన్నా భక్తి గొప్పది. కాబట్టి మనకు అలాంటి శుద్ధ భక్తి అనేది ఉంది. ఇక్కడ అర్జునుడికి పరాక్రమం ఉంది, త్యాగశీలత్వం ఉంది, అలాగే భౌతిక విషయాల మీద ఎటువంటి ఆశ వ్యామోహము లేదు. ఈయనకున్నదల్లా ఏంటండి, ఈయనకున్నటువంటి ఒకే ఒక లోపం ఏంటి, అది మన లోపమే, మోహము. ఆ మోహం వల్ల ఏమైంది, నాది, నా శరీరం వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని అనుకోవడమే మోహము. శోకము, ఆత్మనిత్యం జగన్మిథ్య. అది ఈరోజు మనము, నాకు ఒక పువ్వు ఒక కాయ కావాలండి. ఈరోజు మీరు ఎప్పుడైనా సరే, మీరు మాతాజీ మీరు కూర్చోండి, ఎవరైనా సరే దగ్గర ఉన్నవాళ్ళు ఒక పువ్వు ఒక కాయ నాకు వీలైతే ఇక్కడ పెట్టండి.
అంటే మధ్యలో ఆకలేసి తిందామనేసి లేదండి, భక్తులు ఎప్పుడు కూడా రాదు, అది భగవంతుడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ అనేది సత్యం. మీకు ఇన్ని రోజుల వరకు మనం చర్చించుకుంటానేది మనం ఆత్మ, మనం శరీరం కాదు అని థియరీ చెప్పాం, అవునా కదా? అది ఎలా నిజమో ఈరోజు మనము అర్థం చేసుకోబోతున్నాము. అందుకే వాటి యొక్క అవసరం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి మనకు అర్థమైంది. కృష్ణుడు ఏం చేస్తున్నారు? వెంటనే అతన్ని చూసి ప్రహసన్నివా అంటే ఆయన యొక్క స్థితిని చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు అన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటాడు, అవునా కదండి? మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఏదైనా వస్తే నెత్తిన వేసుకుంటాడు, ఏదైనా ఇస్తే నోట్లో పెట్టుకుంటాడు. అంటే చిలిపిగా ఉంటాయి కదండి పనులు, అజ్ఞానంగా ఉంటాయి కదండి, అవునా కదండి? అవునా కదా? దాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? సరే, ఒక అరటిపండును ఒక చిన్న బేబీకి, ఒక 7 నెలల 6 నెలల పాపకి ఇస్తే ఏం చేస్తారు? అలాగే తినేస్తారండి. అదే కొంచెం పెద్దవాడికి ఇస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు చిన్న బాబు ఎందుకు చేయలేడు ఆ పని? జ్ఞానం లేదు. కానీ పెద్దవాడు ఎందుకు అట్లా చేశాడు? అదే తేడా, జ్ఞానికి అజ్ఞానికి. అర్థమైందా? చిన్నగా ఇప్పుడు అర్థం చేసుకోపోదాము. సో అలాగే ఇప్పుడు కృష్ణుడు అర్జుని యొక్క స్థితి చూసి పరిహాసం ఆడుతున్నాడు. అయ్యా, ఎందుకు నువ్వు ఇంత దుఃఖిస్తున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? అయ్యో, ఇది శాశ్వతం కాదయ్యా, నువ్వు దేహము, నీవు వాళ్ళు అందరూ కూడా శరీరము కాదు, ఆత్మలు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళని చంపేస్తా అన్నావు. ఎవరినయ్యా నువ్వు చంపడం? నిన్న మనం ఒకటి అర్థం చేసుకున్నాం కదండి. ఒక సన్యాసిని అలెగ్జాండర్ చంపబోతే అర్థమైంది కదా మనకి. ఆ సన్యాసి ఏమన్నాడు? నన్ను నువ్వు కాదు, మీ నాన్న కాదు, మీ తాత కాదు, మీ జేజి కూడా చంపలేడు. అలెగ్జాండర్కి ఎంత భయం వేసింది తెలుసా అండి? ఒక్కసారిగా ఎన్నో రాజ్యాన్ని జయించాడు అలెగ్జాండర్. ఎప్పుడైతే ఈ సన్యాసి ఈ ఆత్మజ్ఞానం గురించి మాట్లాడాడో ఆయన ముక్కును వేలేసుకున్నాడు. అయ్యో, ఈ భారతదేశము చాలా పరమ పవిత్రమైంది, ఆత్మజ్ఞానులు మహానుభావులు ఉన్నటువంటి ప్రదేశము, ఈ రాజ్యము నాకు వద్దు, ఇది నేను ఇలా సంహరిస్తే నాకు పాపం అనేది ఖచ్చితంగా అంటుకుంటుంది అనేసి అట్లే వెనక్కి వెళ్ళిపోయారండి. ఇక్కడ ఏమన్నా యుద్ధం అవసరమైందండి? చూసారా? జ్ఞానికి అజ్ఞానికి. అజ్ఞాని ఎవరండి ఇక్కడ? అలెగ్జాండర్. జ్ఞాని ఎవరు? సన్యాసి, యోగి, ఆత్మజ్ఞానం కలవాడు. అర్థమైంది ఇప్పుడు? జ్ఞాని ఎవరు, అజ్ఞాని ఎవరు? ఇప్పుడు మనము ఎస్టిమేట్ చేసుకోవాలి, మనం జ్ఞాన అజ్ఞానం. ఇప్పుడు అర్జునుడి కోసం గురించి కాదు మనం చెప్పేది, అర్జున్ని పక్కన పెట్టేద్దాం. కాబట్టి ఆయన చూసి పరిహాసం ఆడుతున్నారు. ఓ అర్జున, ఎందుకు నువ్వు ఇంత శోకిస్తున్నావు? నువ్వు మాయలో ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావు? ఈ శరీరమే నేను, ఈ ఆస్తులే నావి, ఈ సంపదే నాది, ఈ భౌతిక చూడండి ఎన్ని కట్టడాలు ఉన్నాయి, ఎంత అందమైన భవనాలు ఉన్నాయి, ఎంత రంగుల ప్రపంచము, ఎంత బాగా అందరూ అందంగా ఉన్నారు, ఎంత సుఖభోగాలు ఉన్నాయి అని ఎవరు అనుకుంటున్నారు? మనం ఒక పెద్ద బిల్డింగ్ చూసామనుకోండి, మొదట ఎవరు అనుకుంటారు మనలో? మనసా కాదండి, అవునా కదా? మనసు వెళ్ళి అబ్బా ఎంత వాట్ ఏ లగ్జరియస్ బస్, ఎంత అందంగా ఉంది బస్సు, హాయిగా పడుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటామా లేదండి? ఆ భవనాలు ఎంత బాగుంటాయి, ఈ నగలు ఎంత బాగుంటాయి, ఈ చీర ఎంత బాగుంటాయి, మగవాళ్ళు అయితే ఈ కారు ఎంత బాగుంది, అవునా? ఇలా ఎన్ని అనుకుంటామండి? ఇది ఎందుకని ఎవరు అనుకుంటున్నాం? మనలో ఎవరు అనుకుంటున్నారు? మనం సపరేట్ చేసేస్తున్నాం అన్నింటినీ కూడా. మొదటి క్లాస్ నుంచి మన శరీరం ఏంది, ఆత్మ ఏందని సపరేట్ చేసుకుంటూ పోతున్నాము. వైరాగ్యం ఎలా వస్తుంది? అవునా కదండి? కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా ఆత్మ తప్ప మిగిలినవన్నీ మొత్తం భౌతిక ప్రపంచం కూడా మాయా. నువ్వు ఇంద్రియాలు అని భావిస్తున్నావు, నువ్వు మనసు అని భావిస్తున్నావు, నువ్వు బుద్ధి అని భావిస్తున్నావు, నువ్వు మనసు అని భావిస్తున్నావు. కానీ అవన్నీ కాదు. ఈ ప్రపంచమే నేను, ఆ గుణాలన్నీ నాలో ఉన్నాయి, నేను దాంట్లో ఉన్నాను, ఇదే నాకు సొంతము అని అనుకుంటున్నావు. ఇది నా ఆస్తి, ఇది నా ఇల్లు, ఇది నా భోగాలు, అది నా పిల్లలు. ఇది నిజమా? ఎంతమంది చెప్తారు? నిజమా కాదు? స్టేట్మెంట్ ఓపెన్గా చెప్పాలి. మీరు అవును అంటే కాదు, మీ ఒపీనియన్ ఏంటి? కాదు. ఎలా కాదు? కాదు అంటే కాదు కాదు ఏంటి ఆ వివరణ? అదే ఎలా? ఈ భౌతిక ప్రపంచం శాశ్వత
మీరు కనుక ఇవన్నీ నాటకాలే. ఇప్పుడు మ్యారేజ్ ఇవన్నీ నాటకాలు. పిల్లలు, భార్య, ఆస్తులు అన్నీ కూడా సరే. ఇప్పుడు ప్రభుజీ గారు ఇప్పుడు అందరినీ వదిలేస్తున్నారనమాట. మీకుండే సంపదలన్నీ మా అందరికీ కూడా దానదత్తం చేసేస్తారనమాట ఇప్పుడు ప్రభుజీ. అసలు భగవద్గీత అంటేనే చర్చ అండి. పార్లమెంట్లో చేసుకునేది చర్చ కాదు అని అలానే ఇక్కడ చెప్పారు. దాన్ని పట్టుకుంటారు. అంటే భౌతిక విషయాల గురించి ఇక్కడ చెప్తాం, కానీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించుకునే ఒక ప్లేసే ఈ సత్సంగము. ఇప్పుడు కొట్టండి క్లాప్స్. అవునా కదండి? కాబట్టి ఆత్మ సత్యం, జగత్ మిథ్య అని ఎలా చెప్పగలిగాము? ఇప్పుడు నిద్రపోతున్నాం మనము, అవునా కదండి? అప్పుడు ఇవన్నీ ఏమైనాయి? మీ భార్య ఏమైనారు, మీ పిల్లలు ఏమైనారు, ఈ ఆస్తి ఏమైంది, ఈ సంపద ఏమైంది, ఈ కోరికలు ఏమైనాయి, ఈ మనసు ఏమైంది? ముఖ్యంగా ఈ మనసు గురించి చెప్పాలి, అవునా కదండి? అన్నిటికీ కారణం ఎవరని చెప్పాం మనము? ఇంద్రియాల, మనస, బుద్ధిరా, ఆత్మన. ఈ నాలుగిట్లో ఏవి? అన్నిటికీ కారణం ఏది? మనసు. ఎవరు చెప్పారు? వెరీ గుడ్, వెరీ గుడ్. అవునా కదండి? మనం ఒక వస్తువుని చూస్తూనే ఎవరు ఫస్ట్ ప్రతిస్పందిస్తున్నారు? మనసు. అర్థమవుతుంది కదా ఇప్పుడు? సాయిరామ్. సరే, కాబట్టి మనం ఏ వస్తువుని చూసినా, అమ్మగారు కూర్చొని అంతవరకు మనము కొంచెంసేపు విరామం తీసుకుందాము. చూడండి మన మనసు ఎంత చంచలము, అవునా కదండి? ఎంత స్పీడ్గా పక్కకి వెళ్ళిపోతుందో చూసామా? అవునా కదండి? అవునా కదా? అదే కారణము, అదే అన్నిటికీ కారణము. మన మనసే మనల్ని వైకుంఠానికి పంపిస్తుంది, స్వర్గానికి పంపిస్తుంది. ఈ 14 లోకాల్లో ఏ లోకానికైనా పంపించేది ఎవరు? మనస్సు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము? మనము అంటే ఇక్కడ ఎవరండి? ఆత్మనా? ఆత్మ అంటే మీకు చెప్పేశాను, ఆత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. అది ఒక బల్బులాగా ఉంటుంది, అంతే, వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నవ్వినామనుకోండి, అది నవ్వుతుందా? నేను ప్రశ్న అడిగాను అనుకోండి, ఆ లైట్ మనకు ఆన్సర్ చెప్తుందా? ఏమీ చేయదు. స్వయం ప్రకాశకము, ఆత్మ ప్రకాశిస్తుంది అంతే. కానీ అన్ని పనులను చేసేదేవి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అవునా కదండి? ఇవే. కాబట్టి అన్నిటికంటే ఏది ఎక్కువ పని చేస్తుంది? మనస్సు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అర్జున, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మాయలో ఉన్నావు, అంటే ఇవన్నీ నావి అనుకుంటున్నావు. ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతా కూడా, ఈ ఇంద్రియాలు, ఈ మనసు, ఈ బుద్ధి అన్నీ కూడా నావి అనుకుంటున్నావు. నువ్వు మాయలో ఉన్నావు. అజ్ఞానులు మాయను దాటలేరు. ఫస్ట్ పాయింట్, అజ్ఞానులు మాయను దాటలేరు. కానీ జ్ఞాని ఏం చేస్తాడు? మాయను దాటగలడు. ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని దాటేవాడెవరు? జ్ఞాని. దాటేవాడినే జ్ఞాని అంటారు. పాయింట్ 1 అయిందా? పాయింట్ 2, రోగి ఈ మాయను అధిగమించలేడు. రోగి ఈ మాయలో పడిపోయి రోగగ్రస్తమైపోతాడు, అవునా కదండి? కానీ యోగి ఏం చేస్తాడు? ఈ ఇంద్రియాలను, మనసును, బుద్ధిని ఆత్మ పర్యవేక్షిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఓహో, భవనాలు ఉన్నాయా, శిఖరాలు ఉన్నాయా, డబ్బు ఉందా, ఆస్తి ఉందా, పిల్లలు ఉన్నారా, సంసారం ఉన్నారా, ఓకే, ఉండని, ఇది నేను కాదు, ఇది నా స్వరూపం కాదు. మీకు ముందు ఇప్పుడు తేల్చబోతున్నాం, చేసి చూపిస్తున్నాం. ఈరోజు అన్నీ బయటపడిపోతాయి అని చూపిస్తున్నాం. అలా అనుకునేవాడు యోగి ఎప్పుడు పరీక్షిస్తుంటాడు, ఇవన్నీ మిథ్య, ఇవన్నీ నాతో రావు, ఇది నేను కాదు, నిజంగా ఆ సంపద నాకు రాదు, అవునా కదండి? ఇప్పుడు ఈ టెంపుల్ని నేను తీసుకెళ్తానా? నా పిల్లల్ని నేను తీసుకెళ్తానా? నా జాబ్ని నేను తీసుకెళ్తానా? దేన్ని తీసుకెళ్ళను. మరి ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నా అంటున్నావు కదా, వాళ్ళని నువ్వు తీసుకెళ్తావా? వాళ్ళు నీతో వస్తారా అని చెప్పారు, అవునా కదండి? కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు? మరి ఎందుకు శోకిస్తున్నావు? కాబట్టి సరే, అది కూడా వద్దాం. అనుబంధం అనేది ఉంది. పాయింట్, వెరీ గుడ్ పాయింట్.
అన్నిటికీ కారణం అదే. వెరీ వెరీ గుడ్ పాయింట్. మరి అనుబంధం సంగతి ఏంటి మాతాజీ? అంటే మన మనసు లేని వాళ్ళు ఉండాలా? ఆప్యాయత లేని వాళ్ళంగా ఉండాలా? ప్రేమ అనేది ఉండకూడదా? దయ, కారుణ్యం ఇవన్నీ ఏమి ఉండకూడదా? ఉండాలి. ఎంత ఉండాలో అంతే ఉండాలి. కృపయా పరయా విష్టో, లేదంటే విషీదంతి, అదేమవుతుంది? విషాదం అయిపోతుంది. ఈ శరీరం వదిలే వరకే ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు. ఈ శరీరాన్ని వదిలినాక నువ్వెవరో వాళ్ళెవరో. మరి ఎందుకు శోకిస్తున్నావు? ఇదే అండి. అంటే ఇక్కడ జ్ఞానం లేక, బతకలేక కాదు. ఆ బతకలేక ఎందుకు వచ్చిందంటే ఆ తెలివి లేక. ఇప్పుడు తెలివి తీసుకుంటాం కదండి మనము, కాబట్టి బతికి తీరుతాము, ఎప్పటికీ బతికుంటాము అనే నిజం మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా బతకలేం కాదు, ఎప్పటికీ బతికి ఉండేవాళ్ళం మనము. అదే ఆత్మ, సచ్చిదానంద స్వరూపము మనము. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏం చెప్తున్నారు? వివేకవంతులు ఎప్పుడూ కూడా ఏం చేస్తారు? పాముని తాడుగా భావిస్తారు. అజ్ఞానులు తాడుని పాముగా భావిస్తారు. పాము అని ఎందుకు ఉపయోగించాం ఇక్కడ? పాముని ఎందుకు భావించామంటే ఈ భౌతిక వస్తువులన్నీ కూడా శరీరంతో పాటు ఆత్మ తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా పాముతో సమానము. ఇప్పుడు ఎక్కువ స్వీట్ ఉందనుకోండి, స్వీట్ చాలా బాగుంటుంది, దాన్ని ఎక్కువ తినేస్తామా? అవునా కదండి? ఎక్కువ బరువుని మోసేస్తామా? ఈజిప్షియన్స్ అంటండి, నేను చదివాను ఒక చోట, వాళ్ళకు తిండి అంటే మహా ఇష్టం అంటండి ఈజిప్షియన్స్. వాళ్ళు అనేక రకాల వంట చేసి తినలేక వాళ్ళకి ఏమనిపించేదంటే అవంతా తిరిగి కక్కేసి వామిట్ చేసేసి మళ్ళీ కొత్త పదార్థాలు తినేవారు అనమాట. అంటే వాళ్ళకి నాలుక మీద జిహ్వచాపల్యం ఎక్కువ అనమాట. వాళ్ళకి కడుపులో పట్టకుండా అయిపోయింది, అంతా కక్కడము, మళ్ళీ కొత్త పదార్థాలు చేసి మళ్ళీ తినడం. తిని 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 ఏమైనారు తెలుసా అండి? ఆఖరికి 40 ఏళ్ళు బతికే వాళ్ళు 20 ఏళ్ళే బతికారు. ఏమైందండి? అన్నం విషం ఎలా అవుతుంది ఇప్పుడు చెప్పండి? అలాగే డబ్బు కూడా, అలాగే అతిగా డబ్బు కూడా, అలాగే శారీరక సంబంధం కూడా. తాపత్రయం ఉన్నింది అనుకోండి, ఏం చేస్తారు? నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ఏమవుతుంది? మళ్ళీ కొడుకు అని కొడుకులాగే పుడతాడు. అంత్యకాలేచ మాంయేవ స్మరణముక్త కలేవరం. ఏది నువ్వు అంత్యకాలంలో అనుకుంటావో, మొదటి నుంచి అనుకుంటావో అదే నీ జన్మ అవుతుంది. ఇప్పుడు మనం ఏమేమి సంస్కారాలు ఉన్నాయో, ఏమి ఆలోచనలు ఉన్నాయో మనమే మన శరీరాన్ని తయారు చేసుకుంటున్నాము. అవునంటారా కాదంటారా? మనకి శరీరం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఈ దేవుడు ఉన్నాడే, ఎందుకు పుట్టిస్తాడో తెలియదు, ఎందుకు చంపేస్తాడో తెలియదు, ఎందుకు ఈ దుఃఖాలు ఎందుకు పెడతాడో తెలియదు. ఇది అక్షర తప్పు. మనమే శరీరాన్ని సృష్టించుకుంటున్నాము. ఇందులో పరమాత్మ యొక్క ప్రమేయం ఏమీనూ లేదు. కాబట్టి ఇప్పుడు మనమే మన శరీరాన్ని, మన లక్ష్యాలు, మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన సంస్కారాలు అదే ఇప్పుడే మనకు తెలియకుండా ఒక శరీరం తయారైపోతూ ఉంటుంది. కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్తో మన శరీరాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. అందుకే కర్మ సిద్ధాంతం అంటే అదే అండి. మనం ఏం చేస్తే అదే వస్తుంది. పసుపు బాల్ నేను గోడకి వేసాననుకోండి, పసుపు బాలే వస్తుంది. ఎర్ర బాల్ వేసాననుకోండి, ఎర్ర బాలే వస్తుంది. పసుపు బాల్ వేసాననుకోండి, అదే అండి ట్రాఫిక్ సిగ్నల్. ఎర్రది అంటే ఏంటి? డేంజర్. అంటే నువ్వు ఏదేస్తే అది నీ దగ్గరికే వస్తుంది. ఈ విధంగా మనము అవునా కదండి? అంటే మన శరీరాన్ని మనమే ఎక్కువ తింటున్నాం అనుకోండి, వరాహంలాగా పుడతాము. ఎక్కువ నిద్రపోతున్నాం అనుకోండి, ఎలుగుబంటిలాగా పుడతాము. ఎక్కువ డబ్బు మనిషి అయిందనుకోండి, డబ్బులు ఎంచేవాడిలాగా పుడతాము, కానీ డబ్బులు ఉండదు. కాబట్టి ఎలాంటి కాబట్టి ఇక్కడ అంతా కూడా మనసులోనే ఉంది, మన ఆలోచన స్థితిలోనే ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ అజ్ఞానం ఎలా ఆలోచిస్తాడు? ఇది శాశ్వతం అనుకుంటాడు. కానీ జ్ఞానం ఏమనుకుంటాడు? ఇది నా నిజ స్వరూపం కాదు. నా నిజ స్వరూపము ఆత్మ, పరమాత్మ దగ్గర అన్నీ ఉన్నాయండి. మనము 2 చేతులతో భగవంతుడికి ఇస్తాము. భగవంతుడు ఎన్ని చేతులతో ఇస్తాడు? అయిపోయిందా టైం? పురుష సూక్తంలో ఏం చెప్పారండి? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్
1000 తలలు, 1000 పొట్టలు, ఇన్ని ఉన్నాయి భగవంతుడికి. యాక్చువల్లీ విశ్వరూపము ఒక చిన్న శక్తి మాత్రమే. ఇప్పుడు ఆయన 10,000 చేతులతో ఇస్తే మనం తీసుకోగలమండి 2 చేతులతో? కానీ మనం 2 చేతులతో ఎంత ఇస్తున్నామో, ఎంత తీసుకుంటామండి 2 చేతులతో? మనం 2 చేతులతో భగవంతుడికి ఎంత ఇస్తాము? మరి భగవంతుడు అన్ని చేతులతో మనకి ఎంత ఇస్తున్నారు? ఈ భౌతిక ప్రపంచం మనకేమిస్తుంది? చేతికి చిప్ప ఇస్తుంది. లాస్ట్లో అలెగ్జాండర్ అంతివాడు కూడా ఎంతో జయించి ఏం చేశారు తెలుసా? లాస్ట్లో నా శవపేటికకు 2 రంధ్రాలు చేయండి, నేను సంపాదించిన ఆస్తి అంతా నా పెట్టెలో వేయండి, ఆ తర్వాత నా చేతుల్ని ఆ రంధ్రాల్లో నుంచి పైకి పెట్టండి అని ఒక ప్రకటన. ఏంటి? నేను వెళ్ళి చాలా జయించాను, చాలా ఆర్జించాను, కానీ ఎవరిని ఏమీ తీసుకెళ్ళలేదు, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. దీని అర్థమేం మరి? దీని అర్థమేమండి? అలెగ్జాండర్ కంటే మనం గొప్పవాళ్ళమా? కాదు కదా. ఎంత జయించాడండి ఆయన? ఆయన అహంకారం ఏమైంది? కారమైంది. ఆ అహంకారంతోనే తిరిగి మళ్ళీ ఆయన జన్మ తీసుకుంటారు. అంతే కదండి ఆయన చేసింది. నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంత కావాలండి? కానీ ఆధ్యాత్మిక సంపదను మనం సంపాదించుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు జ్ఞాని ఎప్పుడు ఏం చేస్తాడు? పాముని త్రాడుగా చూస్తాడు. ఈ మొత్తం భౌతిక ప్రపంచము, ఈ శరీరంతో సహా అన్నీ కూడా పాముతో సమానము. పాము ఏం చేస్తుందండి? కాటేస్తుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచం కూడా కాటు వేస్తుంది. కాబట్టి జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు? అజ్ఞాని ఎలా ఆలోచిస్తాడు? అజ్ఞాని ఎలా ఆలోచిస్తాడు? పామునే త్రాడులాగా భావిస్తాడు. ఇదే గొప్పది, ఇదే విలువైంది, ఇదే నాది, నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అని భావిస్తాడు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే అజ్ఞాని ఏమనుకుంటాడంట? గోష్పదం సాగరాయతే. అజ్ఞాని ఏమనుకుంటాడు? గోష్పదం సాగరాయతే. గోవు యొక్క పదం ఉంది కదండి, గోవు యొక్క పాదము, దాంట్లో ఎంత నీరు పడుతుంది? కొద్ది. అజ్ఞాని ఏమనుకుంటా అంటే గోష్పదం సాగరాయతే. అంత జలాన్ని ఎంతగా భావిస్తాడు? పెద్ద సముద్రంలాగా భావిస్తాడు. ఈ మిథ్యా సంపదను మనం ఏమనుకుంటాము? ఇదే గొప్పది అనుకుంటాం. కానీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క సంపద ఎంతండి? ఎంతనో ఆయనకే తెలియదు. మనం విన్నాం కదండి, బ్రహ్మ సమితిలో కూడా విన్నాం కదా, 100,000 లక్ష్మీలు ఆయనకి పాదసేవనం చేస్తూ ఉంటారు. అవునా కదండి? అది బ్రహ్మదేవుడే మనకి చెప్పారు. కాబట్టి మనం ఏమనుకుంటాము? ఈ చిన్న సాగరాన్ని, ఈ భవసాగరాన్ని ఏమనుకుంటాము? ఒక కప్ప అంటండి బావిలో ఉందంట. ఒక కప్ప బావిలో ఉంది. ఆ బావి ఇంకో కప్ప వచ్చి చెప్పిందంట, అయ్యా ఎంత నీరుంది బావిలో, అబ్బా మనం భలే గొప్పవాళ్ళము అనుకుందట. ఇంకో కప్ప వచ్చింది, సరే మరి సముద్రం ఎంత ఉంటుంది అని అడిగిందనమాట. ముందు కప్ప ఉంది కదా ఇంత పెద్దది అని ఆ కప్ప అంటుందంట, దీనికంటే ఒక 2-3 రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. బావి కంటే సాగరం అంటండి, సముద్రము ఒక 3-4 రెట్లు ఉంటుంది అంతే అనేది. అంటే బావిలో కప్ప ఎలా ఆలోచిస్తుందండి? అదెవరు? ఎంత బుద్ధిమంతులండి! దీనికే నాకు నిజంగా మీకు పాదాభివందనం చేద్దామనిపిస్తుంది. అవునా కదండి? మన స్వచ్ఛమైన మనసుని బయట పెడుతున్నాము. అదే కదండి సాయిబాబా గారు చెప్పారు, హృదయం తెరవండి చెప్పారా లేదండి? హృదయం తెరుస్తున్నామా? మనము తెరుస్తున్నాము. కాబట్టి అజ్ఞాని అలా చిన్న జలాన్ని పెద్దగా అనుకుంటాడంట, చిన్న భౌతిక సంపదని పెద్దగా అనుకుంటాడంట. అదే జ్ఞాని ఏమంటాడు? సాగరే గోష్పదాయతే. ఆ పెద్ద సాగరాన్ని కూడా ఏమంటాడు? ఆ చిన్నది. ఈ భౌతిక సంపద ఎంత? ఒక ఋషి అనుకుంటాడంటండి, ఒక యోగి అనుకుంటాడు, ఇదేంటిది? ఇది మట్టి ముద్దతో సమానము, ఇది బురదతో సమానము. అయ్యా యోగి రోగిని చూసి ఏమనుకుంటాడు తెలుసా? వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, వీరు తీసుకెళ్లరయ్యా, ఎందుకంత అటాచ్మెంట్, ఎందుకంత ఆప్యాయత, ఎందుకంత తపన, మీరు తీసుకెళ్లరయ్యా, ఇవన్నీ ఏం తీసుకెళ్లరు, ఎందుకు? దాని బదులు మీకు ఎప్పటికీ ఉండే ఆనందము, సంతోషము, సౌభాగ్యము, సుఖము, వైభోగము అక్కడ ఉన్నది, పరమాత్మలో ఉన్నది, అది పట్టుకోండి అయ్యా అని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు? యోగి. కానీ రోగి ఏమనుకుంటున్నాడు? ఈ యోగి లేదు, ఈ దేవుడు లేదు, ఏమీ లేదు, నాదే ఇది, ఇక్కడ నేనే ఉంటా, మొత్తం నాదే, నేను ఉండబోతా అనేది అజ్ఞాని అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట.
అలాగే అజ్ఞాని ముఖం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? విషాదంతో ఉంటుంది. అజ్ఞాని ముఖం ఎందుకంటే విషాదంగా ఉంటుంది? మన బాగుంది కదా ఇక్కడ, ఇది చాలా ఆనందం ఉంది కదండి, మంచి పిల్లలు పుట్టారు, అమెరికాకి వెళ్ళిపోయారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు, డాక్టర్లు అయిపోయారు, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మనకి ఎందుకండి దుఃఖము అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంకా కావాలి అనేదే బాధ, ఇంకా కావాలి అనేదే అసలైనటువంటి దుఃఖము. వెరీ గుడ్. అలాంటి వాళ్ళకి ఇదే ఆన్సర్ చెప్పగలం మనము, అవునా కదండి? 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? 2000 కోట్లు సంతృప్తి ఉందండి? లేదు. కాబట్టి వాళ్ళని మనం ఏమనుకుంటాము? అజ్ఞాని. కానీ జ్ఞాని ఏమనుకుంటాడు? ఎంత ఉందో భగవద్ భక్తి కోసం. మీరు చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఏమి ఉందో ఏమి లేదో తెలియదు. ఇక్కడికి రావాలంటే రావాలి, చేయాలంటే చేయాలి, భక్తి చేయాలంటే చేయాలి. ఇదే సంపద, ఆధ్యాత్మిక సంపదే అసలైన సంపద. గురువు, సద్గురువు, శాస్త్రము, భక్తులు, శుద్ధ భక్తులు, సత్సంగం, ఇదే సంపద, ఆధ్యాత్మిక సంపద, శాశ్వత సంపద అని యోగులు ఇక్కడ మనకు ఘోషిస్తున్నారు. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా మనకు అర్థమైంది కదండి. అజ్ఞాని ఎప్పుడు కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని శోకంలో ఉంటాడు. కానీ జ్ఞాని భగవంతుడు నా దగ్గర ఉన్నారు, అసలైన సంపద ఉంది, ఆయనే నాకు చాలు. ఒక రాజ్యంలో రాజు, ఈరోజు మీకు ఒక డబల్ ధమాకా, ఒక ఉత్సవం జరుగుతుంది, నా దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులు పెట్టేశాను ఇక్కడ, మీరందరూ ఇక్కడికి వచ్చేసేయండి, ఏ వస్తువుని అంటుకుంటే ఆ వస్తువు మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. వెంటనే ఇక తండోపతండాలుగా అందరూ పనిచేస్తారంట. రాజు చెప్పక్కడే ఎవరు ఏది ముట్టుకుంటే దాన్ని. ఒక్క తెలివైన వాడు మన ప్రభుజీ లాంటి వారు ఏమన్నారు? నేరుగా పోయి రాజునే పట్టేసుకున్నారనమాట. రాజుని పట్టేసుకుని ఏమన్నారు? అయ్యా మీరందరూ ఆపండి. ఎందుకయ్యా అన్నావు? నువ్వు రాజుని పట్టుకున్నావు, రాజుని పట్టుకొని పో, మేము ఇవి పట్టుకున్నాం కాబట్టి మేము ఇవి పట్టుకొని పోతాం. అంతలే, ఇవన్నీ కూడా ఈ రాజుకు సంబంధించినవి. కాబట్టి రాజు తెలివైన వాడు ఏం చేయొచ్చు? రాజుతో సహా అంతా సంపదని తీసుకెళ్ళిపోవచ్చు. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి తేడా. అర్థమవుతుంది కదండి? ప్రతి దాంట్లో మనం విభజిస్తున్నాము, అర్థం చేయిస్తున్నాం ఇక్కడ. కాబట్టి అజ్ఞాని ముఖం ఎప్పుడు కూడా శోకంగా ఉంటుంది, జ్ఞాన ముఖం ఎప్పుడు కూడా ఆనందంగా వెలిగిపోతుంటుంది. భగవంతుడు నా దగ్గర ఉన్నాడా, భక్తులు నా దగ్గర ఉన్నారా, భక్తి చేస్తున్నామా, అహైతికి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి సవై పుంస హరో ధర్మో యదో భక్తి అధోక్షజే. ఆ అధోక్షజుడు నా దగ్గర ఉన్నాడా చాలు, ఈ సత్సంగం నా దగ్గర ఉందా చాలు, వింటున్నానా, ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్నానా, అదే చాలు, ఇంకా ఏమున్నా ఏం లేకపోయినా అవసరం లేదు. అది జ్ఞానికి అజ్ఞానికి ఉండేటటువంటి తేడా. అహైతుక కృప మనకి ఎప్పుడు వస్తుందండి? నిర్హేతుక కృప భగవంతుడి నుంచి ఎప్పుడు వస్తుంది? ఇలా భక్తి చేసినప్పుడే అప్పుడు మనకేమి ఫస్ట్ మనకి ఎప్పుడైతే భగవంతుడు మన మీద ఎలా దయ చూపిస్తాడో తెలుసా అండి? పెద్ద సంపద ఇచ్చాడండి. ఫస్ట్ ఏం చేస్తాడు? ఒక సద్గురువును ప్రసాదిస్తాడు. భగవంతుడు ప్రసన్నమైతే కలిగేటటువంటి ఫస్ట్ ఫలితం ఏంటి? ఒక సద్గురువుని మన జీవితంలోనికి తీసుకొస్తాడు అని శాస్త్రం చెప్తుంది. ఆ సద్గురువు ఏం చేస్తాడు? ఈ సకల శాస్త్రాలని అర్థం చేయించి తిరిగి భగవంతుణ్ణి చూపిస్తాడు. అవునా కదండి? కాబట్టి అన్నిటికంటే ముఖ్యము మన జీవితంలోనికి సద్గురువు రావడమే భగవంతుని యొక్క నిర్హేతుక కృప. గురువు మన జీవితంలోకి వచ్చారంటే మనం మంచి దారిలో ఉన్నట్లే, 100% నో డౌట్. కాబట్టి భగవంతుణ్ణి, శాస్త్రాన్ని, సద్గురువుని, సద్భక్తుల్ని ఎప్పటికీ వదలకూడదు. మన ధనం ఎంత పోయినా పర్వాలేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తున్నామండి. కాబట్టి భక్తి సాధనే, భక్తి ఎప్పుడు కూడా మన ఆత్మని సంతృప్తి పరుస్తుంది. ఆ ప్రేయర్స్ ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తామో, అయ్యా నేను అలానే ప్రార్థించానండి, నా అనుభవంలో నాకు అర్థమైంది ఇదే, అయ్యా ఇన్ని రోజులు విన్నాను, ఇన్ని రోజులు ఏదో నాకు అర్థమైంది అని. ఒకసారి కదిరి నరసింహస్వామి వారు ఒక సేవకు వెళ్తున్నారు, రథోత్సవం ముందర ఆయన వెళ్తున్నారు. అంటే రథోత్సవం ముందర స్వామివారు బయటికి వచ్చి అందరికి కూడా ఆహ్వాన పత్రిక ఇస్తారనమాట. మీరు వినే ఉంటారు. శ్రీ దేవేరులతో ఆయన నలమాడ వీధిలో
ఆయన విహరిస్తూ అందరికీ పత్రికలు ఇస్తారనమాట. అయ్యా అందరూ రండి, ఈ బ్రహ్మోత్సవానికి అందరూ వచ్చి విచ్చేసి తరించండి అని ఇస్తూ ఉంటారనమాట. అప్పుడు భగవంతుడే దేవేంద్రులతో ఆయన వస్తూ ఉంటారనమాట. మేము కూడా అక్కడికి వెళ్ళామన్నమాట. చూడండి ప్రార్థనలు ఎంత ఎంత ఫలిస్తాయనేది నాకు నిజంగా నా అనుభవపూర్వకంగా నాకు అర్థమైందండి. మొన్న మాతాజీ గారు నాకు 2 పువ్వులు ఇచ్చారు, అప్పుడు అదే అర్థమైంది. ఎప్పుడైతే వెళ్ళామో భగవంతుని ముందర స్వామి పెద్ద సేవలో ఒక పెద్ద వాహనం మీద స్వామి దేవేరులతో కొలువు తీరారు. అప్పుడు కొంతసేపు ఆపుతారు, స్వామికి హారతి ఇస్తారు. అంతవరకు నేను చేసినటువంటి ప్రార్థన ఏమంటే, అయ్యా నేనెవరో నాకు అర్థమైంది, మీరెవరో నాకు అర్థమైంది, ఈ పరిస్థితి అర్థమైంది, కానీ నాలో ఉన్నటువంటి తపన, ఈ బాధ, ఈ శోకం, ఈ తపన, ఈ దుఃఖం, ఈ భవరోగం చల్లారడం లేదు. ఎందుకు కృపరాదు శ్రీరామ, నేనేమి చేసి తినయ్యా శ్రీరామ రామ, ఎందుకు కృపరాదు శ్రీరామ, అయ్యయ్యో నా నేరమేమి శ్రీరామ, నా వెదమాన్పగలవయ్య శ్రీరామ. ఇదే ప్రార్థించానండి నేను. అయ్యా నాకు అర్థమైంది, ఏమర్థమైందో అది అర్థమైంది. నాకు ఇంకా నా తపనని, నా బాధని, నా శోకాన్ని నువ్వే తీర్చగలవు, ఇంకెవరు తీర్చలేరు, దయచేసి నా మీద కృప చూపుము అని ప్రార్థిస్తున్నానండి నా మాటల్లో. వెంటనే ఏమైంది తెలుసా అండి, వెంటనే వాహనం కలిగింది. వెంటనే స్వామివారి యొక్క మెడలో ఈ కమల పువ్వులు ఉన్నాయి కదండి, అలా పెద్ద మాల ఉంది. అలాగే ఇంకా వైట్ ఫ్లవర్స్ ఏంటి అవి, గన్నేరు పువ్వు, నందివర్ధనం పూలు, ఆ 2 స్వామివారి మాలలు వేశారు. స్వామికి కమల పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. పెద్ద హారం వేశారు. ఇంకా స్వామిని నేను ప్రార్థిస్తున్నాను, ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను. వెంటనే ఆ రథం, ఆ సేవ, ఆ వాహనం కదిలిది. వెంటనే ఒక 2 పువ్వులండి, స్వామివారి యొక్క కమల పువ్వులు, నేను చేయి ఇట్లా పట్టను కూడా లేదండి, 2 పువ్వులు, ఒకటి నందివర్ధనము, ఒకటి కమల పువ్వులు నా చేతిలో పడ్డాయి. ఎందుకు పట్టుకున్నానో నాకే తెలియదండి, ఏడుస్తున్నాను. ఇంకా స్వామివారు ఇది అయ్యో కదిలేస్తున్నావే, నా మొర ఆలకించలేదు, నా మీద కృప లేదా నీకు, ఎంతకాలం నేను నీకోసం ఎదురు చూడాలి అని ఏడుస్తున్నానమాట నేను. ఇది నిజంగా జరిగిన పని, నా అనుభవం అండి. ఎందుకంటే అందరికీ సహాయం అవుతుందని నేను చెప్తున్నాను. భగవంతుడు ఏంటో మనం ప్రార్థిస్తే అర్జునుడికే కాదండి, ప్రహ్లాదుడికే కాదు, ప్రతి ఒక్కరికి భగవంతుడి మీద హక్కు ఉంది అని ఇది నిరూపించడానికి ఇది చెప్తున్నా. ఒక తెల్ల పువ్వు, ఒక కమల పువ్వు స్వామికి చాలా ఇష్టం అండి. అవి ఆ 2 నా చేతిలో పడ్డాయి. ఇప్పుడైతే మాతాజీ గారు ఆ 2 పింక్ ఫ్లవర్స్ మీరు ఇచ్చారు కదా మొన్న, నాకు అదే గుర్తొచ్చిందండి. వెంటనే నేను ఎంత సంతోషపడిపోయాను తెలుసా అండి. ఆ రోజంతా నేను చాలా సంతోషపడ్డాను. కానీ నాకు అనిపించింది స్వామివారు ఏదో చెప్తున్నారు అని మాత్రం నాకు అనిపించింది. ఏదో స్వామివారి యొక్క సందేశం ఉంది, అదేదో నాకు అర్థం చేసుకునే శక్తి ఇంత మాత్రం లేదు అని అనుకున్నాను. ఆ రోజు నిద్రపోయాను. ఆ రోజు నిద్రలో నాకు 3 కళలు వచ్చాయండి. ఒకటి నేను పిల్లవాడిలాగా ఆడుకుంటున్నాను. వెంటనే కొంత టైం తర్వాత నేను ఆకాశంలోనికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంకొక చోట ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో నేనున్నాను, నా భార్య, నా పాప, అందరూ ఉన్నారు. మన పిల్లనైనా మన పాపైనా బాగున్నారా అంటున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంకొక చోట అక్కడే ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. నాకేమీ అర్థం కాలేదండి. ఇలా శుద్ధ భక్తుల్ని ఒకసారి అడిగాను, ఇలా నాకు స్వప్నం వచ్చింది, ఇదేంటి దీని అర్థం? నేను అనుకున్నా స్వామివారు ఏదో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఏంటిది అని చెప్తే అప్పుడు చెప్పారు, నీకు జీవితంలో 3 జన్మలు తీసేశారు, నీకు ఇంకా రాబోయే ఈ 3 జన్మల్ని తీసేశారు. అదే అండి, గొడ్డలితో పోయేది ఎందుకు కృపరాదు శ్రీరామ, నేనేమి చేసి తినయ్యా శ్రీరామ రామ. అదే అండి ప్రార్థనలు తప్పకుండా వింటాడని నాకు ఆ రోజు అర్థమైపోయిందండి. కాబట్టి ఈ మొరని ఇప్పుడు ఎవరు ఆలకిస్తున్నారు? స్వయంగా సద్గురువులే మనకి భగవంతుడు ఏమైపోయారు? గురువు అయిపోయారు. ఇప్పుడు చెప్తున్నారండి 2.11వ శ్లోకంలో, అశౌచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషే గతాసూచ నాను శోచంతి పండిత. ఈరోజు చెప్పేద్దామండి. ఈరోజు ఇప్పుడు చూడండి, భగవద్గీత, అస్సలైన భగవద్గీత ఇప్పుడు మొదలైంది. అస్సలైనటువంటి గీత ప్రబోధము, ఆ బోధ ఏదైతే ఉందో అది ఇప్పుడు మొదలైంది 11వ శ్లోకంలో 2వ అధ్యాయంలో. కాబట్టి ఈ శ్లోకాన్ని మనము తప్పకుండా గుర్తుంచుకోవాలి. దీంట్లో చెప్తున్నావు, నువ్వు బాధపడని విషయానికి బాధపడుతున్నావు, ఎవరి మీద పడకూడదో వాళ్ళ గురించి బాధపడుతున్నావు, జ్ఞానం లేక బాధపడుతున్నావు, ఇది నీకు తగదు. కాబట్టి ఈ శ్లోకంలో నీకేం చెప్తున్నారు? శరీర జ్ఞానము
ఆత్మజ్ఞానం రెండింటిని నేను చెప్పబోతున్నాను అని భగవంతుడు ఇప్పుడు చెప్తూ ఉన్నారనమాట మనకి. ఇప్పుడు చూడండి, ఒక విత్తనం నుంచి ఏమొస్తుంది? చెట్టు వస్తుంది. అంటే ఆ చెట్టు రావడానికి మూలమేంది? విత్తనం. అలా ఈ భగవద్గీత ప్రబోధం మొత్తం ఈ శ్లోకంలోనే ఉంది. అశోచ్యానన్వ శోచస్వం అంటే ఏంటి? ఇది ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాం అనమాట. అశోచ్యాన్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అది ఇప్పుడు చెప్పబోతున్నాం. అదే విధంగా మా శుచాహ అయిపోయింది. ఇక్కడ భగవద్గీత యొక్క సారాంశం ఏంటంటే శోకాన్ని తీసివేయాలి. మనలో ఉండేటువంటి మోహం అనే శోకాన్ని తీసివేస్తున్నాడు. అదే భగవద్గీత యొక్క సారాంశము. లక్ష్యం కూడా అశోచ్యాన్. చూడండి, ఈ ప్రపంచంలో ప్రతి పదార్థము 5 వస్తువులతో ఏర్పడుతుంది. అది అస్థి, భాతి, ప్రియ, నామ, రూప. అస్థి, భాతి, ప్రియ, నామ, రూప. అస్థి, భాతి, ప్రియ పక్కన పెట్టండి. ఈ మూడింటిని పక్కన పెట్టండి. నామ, రూప. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు అదని కావాల్సింది. ఇప్పుడు ఇది ఒక పదార్థం. దీని నామం పేరేంటి? అరటిపట్టు. సో ఇది ఫస్ట్ ఎలా మొదలైంది? విత్తనము, ఆ తర్వాత మొక్క, చెట్టు, ఆకు, పువ్వు, కాయ, తర్వాత పండు. అవునా కదండి? ఈ పండుని ఇలానే పెట్టేద్దాం. నామం తెలిసిందా మనకి? ఇప్పుడు నామం తెలిసిందా? రూపం తెలిసిందా? నామం తెలిసింది. రూపం అంటే ఏంటండి? ఇది ఏ ఆకారంలో ఉంది? దీని మొత్తం మనకు తెలుసు కదండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది 5 రోజుల తర్వాత ఇది ఎలా ఉంటుంది? దాన్ని తినగలమా? అది పనికొస్తుందా? ఎంత వాసన వస్తుందండి? అలాగే ఈ పువ్వుని తీసుకుందాం. విత్తనము, చెట్టు, ఆకులు. అవునా కదండి? నామం తెలుసు కదండి, రూపం తెలుసు కదండి. ఒక 5 రోజుల తర్వాత ఏమవుతుంది? అవునా కదండి? కాబట్టి దీనికి నామం ఉంది, రూపం ఉంది. మరి ఎందుకు పాడైపోతుంది? ఎందుకు పాడైపోతుంది? దాని యొక్క స్వభావము, దాని యొక్క అస్తిత్వము. అంటే ఇప్పుడు ఒక శరీరం, మానవ శరీరం వెళ్ళిపోయింది. మనకు ప్రతి మానవుడికి తెలుసు కదండి ఎన్ని స్టేజెస్ ఉంటాయో. బాల్యము, యవ్వనము, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం. ఆ తర్వాత ఏమవుతుందండి? ఏమవుతుంది? ఈ శరీరం ఏమవుతుంది? ఈ 4 దశల తర్వాత ఈ శరీరం ఏమవుతుంది? ఈ శరీరం పని అయిపోతుంది, అంతే కదండి. అయిపోయి ఏమవుతుంది? పని చేయకుండా అయిపోయి ఇప్పుడు పెట్టేసింది శరీరం. అందరూ గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. పెట్టేసాం. ఏమవుతుందండి? ఆ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని, జంతువైనా మనిషి అయినా ఏమవుతుంది? ఒక 5 రోజులు పెడదామా? ఏమవుతుంది? ఎందుకు కుళ్ళిపోతుంది? ఓకే, ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మాట్లాడుతున్నారు అందరూ. వెరీ గుడ్. ఏమైందండి? సరే, అట్టిపండు పోతే బాధపడలేదు, పువ్వు పోతే బాధపడలేదు, శరీరం పోతే ఎందుకు? ఇప్పుడు బాగా అడిగేయచ్చు మీరు. మరి దీనికి సంసారం లేదా? నిన్న పురుగు గురించి చెప్పాం కదండి మనము. అయ్యా వ్యాసుల వారు, మీకే కాదు బాధ ఉండేది, మాకు ఉంది. మీరే కాదు తినేది, మేము కూడా తింటాం. మీరే కాదు పిల్లలు కాదు, మేము పిల్లల్ని అంటాం, మేము పెళ్లి చేసుకుంటాం. కాకపోతే ఊరేగింపులు అనేవి ఉండవు. కాబట్టి మీకు మీ ప్రాణం మీద ఎంత తాపత్రయం ఉందో నాకు కూడా అంతే ఉంది. కాబట్టి నేను పరిగెడుతున్నాను, మీరు పరిగెడుతున్నారు. చిన్న దేహం అయితే ఒకటి, పెద్ద దేహం అయితే ఒకటా? ఇదేనండి మీ వ్యాసుల వారు చెప్పేది. అన్నీ తెలిసి నన్ను అడుగుతున్నారే. ఈ పువ్వు కూడా అడగదండి. మీరు అనుకున్న వ్యామోహం అంటున్నారు. అటాచ్మెంట్, వాత్సల్యము, ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి కదండి. వాత్సల్యత. దీనివల్ల మాతాజీ మనం బాధపడుతున్నాము. ఎవరు చెప్తారు ఈ ఆన్సర్? ఒప్పుకున్నాం. ఎవరు ఒప్పుకుంటారు దీనికి? ఒక మన మెషిన్ కాదు కదండి మనము. మన మెషిన్కి మనసు లేదు.
కానీ ఈ శరీరానికి మనసు ఉందా? ఇప్పుడు ఆ మనసు ఎక్కడికి పోయింది? మీరు బంధం పెట్టుకున్నా, మీరు బంధం పెట్టుకోకపోయినా, మీరు వాత్సల్యం పెట్టుకున్నా, మీరు వాత్సల్యం పెట్టుకోకపోయినా, మీ మమకారం పెట్టుకున్నా, మీరు మమకారం పెట్టుకోకపోయినా, ఇది అస్తిత్వం అంతే. ఈ శరీరమే, ఇది కుళ్ళిపోతుంది. అసలైన ఆత్మ వెళ్ళిపోయింది. పోయినాడు అంటే ఎవరినంటాము? శరీరం వెళ్ళిపోయింది అంటామా? శరీరం ఆడే ఉంది కదా, మరి ఎవరిని అంటున్నాము? మరి ఇప్పుడు ఎందుకండి? ఆత్మ పోయింది కదా, మరి ఇది ఆత్మనా శరీరమా? ఆత్మ అంటే ఆత్మ అక్కడ వెళ్ళిపోయింది. దాని గురించి వెనకండి, దాని గురించి పరిగెత్తండి. మరి ఇదెందుకు? చాలా ఆలోచించాలండి. ఇది మాత్రం ఈ ఎగ్జాంపుల్ వదలద్దండి. ఎవరు ఇంటికి పోయి కూడా ఆలోచించండి. మీకు ఏమైనా క్వశ్చన్లు వస్తే మళ్ళీ వచ్చి అడగండి, వాంచేయండి. మనకు కావాల్సింది అదే. కాబట్టి దీని అస్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేదు నేను ఒప్పుకో, నేను ఇంతే, వెరీ గుడ్, మళ్ళీ చేయాలా? వెరీ గుడ్. ఇప్పుడు పండు కుళ్ళిపోయింది, అయిపోయింది. మనం ఎందుకు దాన్ని మనం తీసుకున్నాం? కుళ్ళిపోయింది కదా, ఎందుకు వదిలేస్తున్నాం? కుళ్ళిపోయింది కాబట్టి వదిలేస్తున్నాం. అది పనికిరాని వస్తువుని అర్థమైందా? అర్థమైంది. ఈ పువ్వు పనికిరాని వస్తువుని అర్థమైందా? కొంతకాలం తర్వాత ఫస్ట్లో వికసిస్తుంది. అబ్బా ఎంత అందమైన పువ్వు, హాహా అని హాయిగా దేవుడికి పెడతాం. ఆ తర్వాత ఇది కుళ్ళిపోయిన తర్వాత దేవుడికి పెడతామా? మనం పెట్టుకుంటామా? ఏమనుకుంటాం? ఇది పనికి రాదు అనుకుంటాం. అదే శరీర విషయానికి వస్తే ఎందుకు దుఃఖిస్తాము? దీనికోసం దుఃఖించండి, దీనికోసం దుఃఖించండి. దీనికోసం ఎందుకు దుఃఖిస్తాము? నాదనేటువంటి మమకారం, అహంకారం లేదండి. అంటే మనం అర్థం చేసుకుంటాం, మనం ఇదే అని మనం ఫిక్స్ అయిపోయినాం. మన మైండ్, మనం ఈ శరీరం అని, శరీరంలోనికి మన మనసు కలిసిపోయింది. ఇప్పుడు శరీరం ఉందండి, ఆత్మ శరీరం రెండు కలిసిపోయినాయి. కొంతకాలం తర్వాత ఏమైంది? ఏ వస్తువు అయినా పనిచేసి ఆపేస్తుంది కదండి. కాబట్టి ఆత్మ వెళ్ళిపోయింది, శరీరము పనికి రాకుండా పనికిరాని వస్తువు అని అర్థం చేసుకోవాలండి. మనం ఆ అర్థం తెలియకనే, ఆ జ్ఞానం లేకనే మనం ఇది ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతం అనుకుంటున్నాము. అదే కారణము. పోయేది ఏంటంటే ప్రాణశక్తి, అంటే రెండింటి అటాచ్ చేసేది ఆత్మని, దేహాన్ని, కలిపేది ప్రాణశక్తి. అందుకని పోయేది ప్రాణమే కానీ ఆత్మ కాదు. ఆత్మ ఎందుకంటే సర్వాంతర్యామి ఎప్పుడూ ఉంటుంది, అది ఎక్కడికి పోదు. కనుక ఆత్మ అనేది ఇప్పుడు సర్వాంతర్యామిని అనుకుందామండి. సర్వాంతర్యామి కరెక్టే. ఆ సర్వాంతర్యామిత్వాన్ని మనం చూడగలుగుతున్నామా? తెలుసుకోవట్లేదు. మనం అంతా తత్వం తెలియదు కాబట్టి. ఇప్పుడు చూడండి, భగవంతుడు మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. మనం చూడగలమా భగవంతుణ్ణి? మనం చూడలేమనే భగవంతుడు ఒక ఆకారం తీసుకున్నారు. ఏకాగ్రం చేసినప్పుడు చూడగలుగుతాం. కానీ అంతవరకు అంత శుద్ధభక్తులు కాదండి, మనకు అంత జ్ఞానం లేదు కదండి. మనకు అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాం. ఫస్ట్ మనం ఎవరో తెలుసుకుందాం. మనం ఎవరో తెలుసుకుంటేనే కదా, ఫస్ట్ ఈ మెషిన్ ఏంటో తెలుసుకుంటేనే కదండి అది ఎలా పనిచేస్తుంది, అది ఏంటి, వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, శాశ్వతమా అశాశ్వతం ఫస్ట్ తెలుసుకోవాలి కదా. మళ్ళీ సాధన. మనం ఎవరో ఫస్ట్ మన అస్తిత్వం తెలియాలి కదా మనకు. అవునా కదండి? తెలుస్తాయి. ఇప్పుడు మన ఆత్మజ్ఞానంలో ఈ అంతఃకరణ శుద్ధిలో మనము ఇదే అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ తత్వము మనం ఎలా సాధన చేయాలనేది మళ్ళీ భక్తయోగము, జ్ఞానయోగంలో మనం తెలుసుకుందాం. అవునా కదండి? ఇప్పుడు ఈ శరీరం పడిపోతే అంటే నిరుపయోగము, పనికి రాకుండా అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే ఇది పని చేయదు, విలువ లేదు, నశించిపోయింది, చెడిపోయింది. ఇంకేమైనా తక్కువ ఉన్నాయి వర్డ్స్ నాకు తెలియదు. పనికి రాని వస్తువు. ఓకే, మరి ఎందుకు దుఃఖం? మరి ఎందుకు అర్జున నువ్వు దుఃఖిస్తున్నావు? నీ దుఃఖానికి కారణం ఏంటి? ఇది పనికిరాని వస్తువు. అసలైన వస్తువు ఉంది, అది బతికే ఉంది. మరి నువ్వెందుకు? దాని యొక్క అసలైన రూపం ఏంటి? ఆత్మ. ఇప్పుడు అర్థమవుతుందండి. ఈ శరీరం మాత్రమే నిష్ప్రయోజనము, కానీ నీ స్వరూపం ఏంటి? ఆత్మ. అది ఎప్పటికీ బతికే ఉంటుంది. నువ్వు, నేను, అందరూ బతికే ఉంటాము. ఈ జ్ఞానాన్ని తెలుసుకో. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వెందుకు శోకిస్తున్నావు? తెలుసుకోకముందు శోకిస్తున్నావు. కాబట్టి ఈ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో. ఇది అశాశ్వతం అని తెలుసుకో. నీవు, వారు, నేను అందరూ శాశ్వతము. ఈ శరీరము కాదు. కాబట్టి నువ్వు ఇప్పుడు చంపినా కూడా
శరీరాన్ని చంపుతున్నావు కానీ నీ అసలైన రూపాన్ని చంపడం లేదు, వాళ్ళ అసలైన రూపాన్ని చంపడం లేదు. నువ్వు నేను అందరూ ఒకటే. అంటే గుణాత్మకంగా పరిమాణాత్మకంగా కాదు. భగవంతుడు మనం ఎప్పటికీ ఒకటి కాదు. అది రుజువు చేసి చూపిద్దాం శాస్త్రయుక్తంగా. కాబట్టి అది అసోచ్యాన్ అనే పదానికి అర్థం ఇదే. ఇప్పుడు అర్థమైంది కదా. మరి నువ్వు దేహం కాదు, మరి ఎందుకు శోకిస్తున్నావు, మరి ఎందుకు యుద్ధం చేయని అంటున్నావు? ఈ కాన్సెప్ట్స్ అర్థమైనాయి కదండి, ఈ విషయాలు మనకు అర్థమైనాయి కదండి. ఇప్పుడు శరీర తత్వం అర్థమైంది కదా మనకి. ఇది నశించిపోతుంది, ఎప్పటికైనా నశించిపోతుంది, ఇది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు తెలిసింది, దానికి మార్గం ఏంటి? ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటే మనకేమవుతుంది? మన యొక్క శోకము తగ్గుతుంది. మరి ఏది శాశ్వతము? శరీరం శాశ్వతం కాదు, మనము అనకూడదు. ఇప్పుడు ఇక్కడ ఆత్మ శాశ్వతము. కాబట్టి ఆత్మ గురించి ఉద్ధరింపజేసుకున్నాము. ఈ శరీరాన్ని నేను బాదంలు, పిస్తాలు, క్యాషూ నట్స్, స్వీట్స్, లడ్డూలు, బూందీలు అన్నీ పెట్టి పెంచుతున్నాను. బాగా భీముడిలాగా పెంచేస్తున్నాను. ఏమవుతుంది? దీని మీద మమకారం ఎక్కువ పెంచేసుకుంటూ పోతున్నాను. ఏమైంది? నీళ్లు పెట్టి పెంచినా ప్రాణం పోతుంది, పంచపక్ష పరిమాణాలు పెట్టినా ఈ శరీరం అనేది పోతుంది. కాబట్టి ఏది శాశ్వతమైందో, ఏది పనికి వస్తుందో దాని మీద ఎక్కువ ఏకాగ్రత, దాని మీద శ్రద్ధ నింపుదాము, దానికి ప్రాధాన్యత ఇద్దాము అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి నువ్వు శోకించద్దు, నువ్వు వాళ్ళని చంపడం లేదు, వాళ్ళ శరీరాన్ని మాత్రమే. ఈ శరీరం అనేది అశాశ్వతం అర్జున అని ఇక్కడ చెప్తున్నారు. అశోచ్యానంగా శోకం. కాబట్టి నువ్వు శోకించద్దు, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. అయిపోయింది కదా టైము. సో ఇవి అర్థమైనాయి కదండి మనకు. ఇది ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. రేపు నేను రాను, బుధవారం ఒకటి వస్తాను, మళ్ళీ బేస్తవారం నాకు అక్కడ క్లాస్ ఉంటుంది, శుక్రవారం నేను ఊరికి వెళ్తున్నాను. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మనము భగవద్గీతను కంటిన్యూ చేద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.